మీద అటాక్ కేసు, మూసీ బస్తీల బీజేపీ నిద్ర, సగం దాటిన సర్వే, వడ్లుగొనుడు ఆల్చమైతుందని లొల్లి, మహారాష్ట్రలో మన లీడర్ల ప్రచారం, ఫోన్ ట్యాపింగ్ కేసుల పాత ఎమ్మెల్యేల విచారణ, 6 గ్యారెంటీల నిలదీత. ఇట్లా మస్తు నడుస్తుంది రాజకీయం. గండ్లకెళ్ళి ముఖ్యమైన కొన్ని చూడుర్రి. ఇప్పుడైతే మూసీ నిద్ర మీద, నదిని ముద్దుగా చేసుడు మీద ఇయ్యాల సుతలోళ్ళే. మోడీ గారు గుజరాత్ లో సబర్మతి నదిని మంచిగా చేస్తే జైలు కొట్టిన కిషన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో ఎట్లా అడ్డం పడతాడని సీఎం సారు మంత్రులు. సబర్మతి అహ్మదాబాద్ టౌన్ లో నేను పోయినా, ఒకప్పుడు పోయినప్పుడు ఈ మూసీ నీళ్ళలాగా ఉండేది. మొన్న పోయిన సంవత్సరం నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయి ఆ నీళ్లు తాగిన గ్లాసులో బాటిల్లో పట్టుకొని తాగితే తీయటి నీళ్లు ఉన్నాయి. అట్లా మనం చేసుకోవద్దు. तो वो गुजरात का गुलाम है. जब नरेंद्र मोदी जी सबरमती रिवर फ्रंट बनाए तो वो थाली बजता है. జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్ కు నేను గులాంనే, నీలాగా నేను ఇటలీకో ఏ నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు. ఇక తుర్కయాన్ జిల్లా క్రికెట్ పోటీలు చూస్తానికి వచ్చిన హరీష్ రావు సారు ఆట తీరులోనే పార్టీ గురించి చెప్పిండు. రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం. కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ లకు వస్తున్నాడుగా, మన టీం గెలిపిస్తాడు కేసీఆర్. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అచ్చా, కార్ కెప్టెన్ ఫామ్ హౌస్ లో ప్రాక్టీస్ చేస్తుండా ఎట్లా? కనాడు ఒక్కడే టెస్ట్ మ్యాచ్ ఆడితే ఏం మజా ఉంటది, బయట 2020 నడుస్తుంటే. అన్ని మ్యాచ్లు ఆడను, డైరెక్ట్ ఫైనలే ఆడతా అంటే కష్టం సారు. ఇక సర్వే ముచ్చటకు వస్తే 158 ఇండ్లు తిరిగి వివరాలు తీసుకున్నారు. ములుగు జిల్లాలో రువ్వడిగా నడుస్తుంటే హైదరాబాద్ వాళ్ళు నిమ్మలం చేసుకుండ్రు. ఈ సర్వే తోటి ఫాయిదా ఉండదన్న వాళ్ళని అరుచుకుండు మంత్రి పొంగులేటి సారు. కేసీఆర్ గారు కానివ్వండి, మరుదులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానివ్వండి, వారందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని అనుకుంటున్నాం. మేమందరం వారి కుటుంబానికి సంబంధించిన ఈ సర్వేలో తప్పకుండా నమోదా చేయించుకోవాలని తెలియజేస్తున్నా.